श्री वेदव्यासाय नमः। हरि ओम। यस्मिन् सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो याति परं जयति सोच्युतः। धर्म विज्ञान वैराग्य परमैश्वर्यशालिनः आनन्दतीर्थ भगवत्पादान् वन्दे निरन्तरम्। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमं दिव्यहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशो वतु मां निर्जिता शेषमायुभुक सत्यधीरकराब्जोत्ता ज्ञानवैराग्यसागरा सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु आसेतो रातुषाराद्रेः यो दिशो जितवान्मोहो सत्यध्यानगुरुः पातु यतीन्द्रैरपि पूजितः। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शपानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठ विधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। వైశ్వదేవ బలిహరణ అతిథి పూజ మొదలైనటువంటి విషయాలను నిన్నటి పాఠక్రమంలో మనం తెలుసుకున్నాము. ప్రసంగాత్ ఏకాదశి విషయాలను కొన్నింటిని వ్యాఖ్యానంలో చెబుతారు. మూలంలో అది లేదు, కానీ వ్యాఖ్యానంలో చెబుతారు. అందువల్ల వాటి గురించి కొన్ని విషయాలను, ఏకాదశి విషయంలో కొన్ని నియమాలను తెలుసుకుందాం. ఏకాదశి, ద్వాదశి, శ్రాద్ధం అర్థాత్ పితృశ్రాద్ధాదులు వస్తే దాన్ని ద్వాదశి నాడే చెయ్యాలి. శ్రాద్ధం ద్వాదశ్యామేవ కార్యం తథోక్తం నరసింహపురాణి. నరసింహపురాణం ఈ మాటను స్పష్టంగా చెబుతూ ఉన్నది. సాధని ద్వాదశి యత్ర కళామాత్రాధికా భవేత్ తదా దినత్రయ శ్రాద్ధం ద్వాదశ్యామేవ కారయే. అదేవిధంగా ఏకాదశ్యాం త్రయోదశ్యాం ద్వాదశ్యాం ప్రతివార్షికం ద్వాదశ్యాం వైష్ణవైః కుర్యాత్ అన్యైశ్చైవం మృతేహని. విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కళామాత్ర సాధని ద్వాదశి అని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. పంచాంగంలో వేస్తారు సాధని ద్వాదశి అని. అంటే చాలా అల్పమైనటువంటి ద్వాదశి అది. సాధని ద్వాదశి అంటే ఏమిటి, దాని గురించి కూడా చెబుతారు. సాధనీయ అతియత్నేన తతస్సా సాధనీమత అన్నటువంటి మాట వరాహ పురాణం చెబుతుంది. అతి ప్రయత్నంతో దాన్ని సాధన చేసుకోవాలి. అటువంటి ద్వాదశి ఏదైతే ఉంది అది సాధని. అంటే కళామాత్ర సాధని అని. సూర్యోదయం అవుతూ ఉండగా భోజనం చేసేయాలి. అది అంతలోపల సర్వస్వాన్ని ముగించుకోవాలి. హోమంచ వైశ్వదేవంచ బ్రహ్మయజ్ఞంచ తర్పణం అపోషణం విదాయవ ప్రతీక్షేద్ రవిదర్శనం. అంతా సిద్ధం చేసుకుని చేతిలో నీళ్లు వేసుకుని సూర్యోదయం కొరకు కాచుకొని ఉండాలి. అతి యత్నంతో అతి ప్రయత్నపూర్వకంగా సాధన చేయవలసింది. ఆ ద్వాదశిని మనం సాధించుకోవాలి. అర్థాత్ ఆ సమయం లోపల మనం అపోషణం సిద్ధం చేసుకొని భోజనానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి ద్వాదశి సాధని ద్వాదశి. ఆ సందర్భంలో ఒక్కొక్కసారి పంచాంగంలో మూడింటిని కలిపి శ్రాద్ధ తిథులను ఇచ్చేస్తారు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి మూడు కలిపి ద్వాదశి నాడే చెయ్యాలి. ఆ విధంగా ద్వాదశి నాడే ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప ద్వాదశి అతిరిక్తంగా సర్వథా ఆ కార్యాన్ని చెయ్యరాదు. అర్థాత్ ఏకాదశి నాడు శ్రాద్ధాన్ని చెయ్యరాదు. ఎందుకు అంటే
యాని కాని చ పాపాని బ్రహ్మహత్యా సమాని చ అన్నమాశ్రిత్య తిష్టంతి సంప్రాప్తే హరివాసరే. ఇది స్వయంగా ఆచార్యుల వారు, మధ్వాచార్యుల వారు కృష్ణామృత మహార్ణవంలో ఈ మాటను చెప్పారు. ఏ ఏ పాపాలు లోకంలో ఉన్నాయి, బ్రహ్మహత్యను ఆరంభించుకొని అతి చిన్న పాపం వరకు, బ్రహ్మహత్య సమానిచ, అవన్నీ కూడా అన్నమాశ్రిత్య తిష్టంతి, అన్నాన్ని ఆశ్రయించుకొని అవన్నీ కూడా ఉంటాయి. సంప్రాప్తే హరివాసరే, హరివాసరము అంటే ఏకాదశి, అర్థాత్ దినత్రయమును కలిపే హరివాసరాలుగా చెబుతారు. ఒకటి దశమి, ఏకాదశి, ద్వాదశి, మూడు హరివాసరములే. కానీ విశేషంగా ఇక్కడ చెప్పే హరివాసరం అంతా కూడా ఏకాదశి విషయంలోనే చెబుతారు. ఎంత కఠినంగా శాస్త్రం చెబుతుంది అంటే వరం స్వమాతృ గమనం, వరం గోమాంస భక్షణం, వరం హత్యా సురాపానం, ఏకాదశ్యాన్న భక్షణాత్. గోమాంస భక్షణం ఉత్తమం, సురాపానం, గోహత్య ఇవన్నీ కూడా ఉత్తమమే. కానీ ఏకాదశి అన్నభక్షణం వద్దు అని చెబుతుంది. అంటే చూడండి, ఇవన్నీ చేయాలి అని కాదు, వీటన్నిటికంటే అతి ఘోరమైనటువంటి పాపం ఏకాదశి నాడు తింటే వస్తుంది, ఏకాదశి అన్నభక్షణాత్. అందువల్ల గర్భిణీ సూతికా బాల తీర్థయాత్ర కృతశ్రమాః సపాదమాత్రం కుర్వీత తృప్త్యర్థం ఫలభక్షణం. ఈ విధంగా అంటే ఎవరైతే అశక్తులై ఉన్నారు, రోగిష్ఠులై ఉన్నారు, వారికి మినహాయింపు ఉంది. అంతే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏకాదశి తింటాము అనంటే కుదరదు. అతి ప్రయత్నపూర్వకంగా ఏకాదశి ఉపవాసాన్ని చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని కృష్ణామృత మహార్ణవంలో ఆచార్యుల వారు చాలా ప్రమాణ పురస్సరంగా చెబుతారు. అన్నం అంటే ఏమిటి? ఉడికించింది బియ్యం వేసి నీళ్లు వేసి ఉడికిస్తే అది మాత్రమే అన్నమా? అంటే అన్నం యొక్క అన్నము అని దేన్ని పిలుస్తారు? దాన్ని శాస్త్రమే చెబుతుంది. తండులో అగ్నింబు సంయోగాత్. తండుల అంటే బియ్యం, అది అగ్ని మరియు అంబు సంయోగ, అగ్ని మరియు నీళ్లు వీటి సంయోగంతో బియ్యం ఎప్పుడు కలుస్తుంది అప్పుడు అది అన్నం అవుతుంది. నిజంగా అతి పరిశుద్ధంగా చెప్పాలి అంటే ఒకసారి ఆ బియ్యాన్ని కడిగి దాన్ని కుంపటి మీద పెడితే అగ్ని సంయోగం అయినట్టుగానే దాన్ని మళ్ళీ చేతులు కడుక్కుంటేనే అంటుపోతుంది అన్నటువంటిది ప్రాచీన సంప్రదాయం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెట్టేసి ఇంకా అది ఉడకలేదు కదా ఇప్పుడే పెట్టాను అని చేతులు కడుక్కోకుండా ఉంటారు. కానీ తండులో అగ్నింబు సంయోగ, అగ్ని అంబు సంయోగం అయితే చాలు తండులానికి, అది అన్నం కిందనే లెక్క. అది తర్వాత ఉడుకుతుంది క్రమంగా, కానీ అది ఆ విధంగా అప్పటి నుండే అది ప్రారంభం అయిపోతుంది కాబట్టి దాన్ని చేతులు కడుక్కోవాలి. పిష్టం లవణయోగత, పిండి ఏదైనా ఉన్నది దానికి లవణ సంయోగం, ఉప్పు చేర్చితే, ఉప్పు నీళ్లు చేర్చితే అది కూడా అన్నం కిందనే లెక్క. ఫలం త్రితయ సంయోగాత్, ఈ మూడింటిని అగ్ని అంబు లవణ ఈ సంయోగం కలిగితే ఫలం పండు అది కూడా అన్న సమానమే. ఫలం త్రితయ సంయోగాత్ అన్నం భవతి తత్క్షణాత్, ఆ క్షణం నుండే అది అన్నము అని లెక్కించబడుతుంది. అందువల్ల ఆహారము అన్నటువంటిది ఏదైతే ఉన్నది అదంతా కూడా అన్నం అనే జమ కడతారు. అందువల్ల నీళ్లు కూడా వాళ్ళ స్వీకరించకూడదు. ఇది ఏకాదశి విషయంలో మనం తెలుసుకోవాలి. ఏకాదశ్యాం నపుంజీత పక్షయోరుభయోరపి అనేన విధివాక్యేన తత్ర శ్రాద్ధం పరేహని. ఏకాదశి రోజున
ఉభయ పక్షముల్లో కొన్ని పురాణ వాక్యములు శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ఉపవాసం చెయ్యాలి, కృష్ణపక్షాన్ని చెయ్యకూడదు అని కొన్ని చెబుతారు. కొన్ని పురాణ వాక్యములే ఉన్నాయి, అవి మోహకమైనటువంటివి అని ఆచార్యుల వారు దాన్ని స్పష్టపరుస్తారు. ఎందుకు అంటే ఆవును ముట్టుకోకూడదు, ఆవును కొట్టకూడదు అని అంటే అది తెల్ల ఆవును మాత్రమే కొట్టకూడదు, నల్ల ఆవును కొట్టొచ్చు అని ఎవరు అనరు. ఆవు ఆవే. ఆ విధంగా ఏకాదశి ఏకాదశిని, అది శుక్లపక్షమైన కృష్ణపక్షమైన దాన్ని అవశ్యంగా ఉపవాసం చేయవలసిందే. భుంక్ష్వ భుంక్ష్వేతియో బ్రూయాత్ సంప్రాప్తే హరివాసరే తావుభౌ పతితౌ స్యాతాం తస్మాత్ శ్రాద్ధం పరేహని. ఏకాదశి రోజున ఎవరైతే తిను తిను అని చెబుతారో వాళ్ళిద్దరూ కూడా పతితులుగానే లెక్కించబడతారు. ఏ కుర్వంతి మహీపాలా శ్రాద్ధం త్వేకాదశి దినే త్రయస్తే నరకం యాంతి ధాతా భోక్తా పరే తథా. రాజును ఉద్దేశించుకొని చెప్పేటువంటి మాటలు ఇవి. ఏ కుర్వంతి శ్రాద్ధం ఏకాదశి దిని, ఏకాదశి రోజున ఎవరైతే శ్రాద్ధాన్ని చేస్తారో ముగ్గురు, దాత భోక్త, అక్కడ భోక్తృగా కూర్చున్నవాడు, దానం ఇచ్చేటువంటి కర్త యజమాని, తథాపరే మంత్రాన్ని చెప్పేటువంటి బ్రాహ్మణుడు, ముగ్గురు కూడా నరకానికి వెళతారు. ద్వాదశి రోజున అతి స్వల్పంగా ఉంది, అటువంటప్పుడు అంటే ఆ సందర్భంలోనే వీలైతే ద్వాదశి శ్రాద్ధాన్ని చేసేయాలి. లేదు బ్రాహ్మణ భోజనాన్నైనా చేయించేసే, తాను భోజనానికి కూర్చోకపోయినా బ్రాహ్మణులకు మాత్రం భోజనాన్ని ఇచ్చేసేయాలి. ద్వాదశ్యాం యది స్వల్పాయాం, అల్పద్వాదశి ఉన్నది, పితృశ్రాద్ధం అవాళ ఉంటే బ్రాహ్మణాన్ భోజయిత్వాదౌ, బ్రాహ్మణుల భోజనాన్ని చేయించి స్వయం ఫలం అవాప్నుయాత్. నతస్య వ్రతహాని స్యాత్ భుంజానస్య తతః పరం. వాళ్ళ భోజనమై తర్వాత తాను భోజనానికి కూర్చున్నా కూడా తనకు వ్రతహాని అంటే ద్వాదశి వ్రతహాని కలగదు. ఇది ఒక వ్రతం. ఏకాదశి ఉపవాసం ఎంత అంటే నిష్టగా చేస్తామో ద్వాదశి పాలన కూడా అంతే నిష్టగా చేయాలి అన్నటువంటిది మధ్వాచార్యుల వారు చెబుతారు. చాలా మిగిలిన అన్ని వ్రతాలు ఒకవైపు, ఏకాదశి వ్రతం మాత్రం ఒకవైపు. మిగిలిన వ్రతాలు చేయండి చేయకపోండి, ఏకాదశి మాత్రం చేయవలసిందే. విజయదాసుల వారు ఒక తమ కీర్తనలో చెబుతారు, వేల సంవత్సరాల వరకు నరకంలో వెయ్యి, కానీ ఏకాదశి నాడు మాత్రం నాకు తినేటువంటి ఒక దౌర్భాగ్యాన్ని ఇవ్వద్దు అని భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తారు. అదే విధంగా శ్రాద్ధే నియుక్తైర్విప్రైస్తు ద్వాదశీ పరిపాలిత తత్ఫలం శ్రాద్ధకర్తుశ్చ నతస్య వ్రతలంఘనం. ద్వాదశి నాడు శ్రాద్ధం ఉన్నది, అవాళ మనం ఇంకా భోజనం చేయలేదు, ద్వాదశి సమయం అయిపోయింది, కానీ శ్రాద్ధంలో నియుక్తులైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణులు తాము భోజనం చేసిన, వారు ద్వాదశిని పరిపాలించిన తత్ఫలం శ్రాద్ధకర్తుశ్చ, ఆ ఫలం కర్త ఎవరైతే ఉన్నాడో అతడికి ఆ ఫలం లభిస్తుంది. నతస్య వ్రతలంఘనం, అతడికి వ్రత ఉల్లంఘన, ద్వాదశి వ్రత ఉల్లంఘన అన్నటువంటిది, ఏకాదశి వ్రతాన్ని అతిక్రమించాడు అన్నటువంటి పాపం అతడికి కలగదు. స్వభర్తృ పారణేనైవ నారీణాం పారణం భవే. ఇంట్లో ఇల్లాలు వడ్డిస్తూ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ భోజనానికి కూర్చుంటారు. మరి ఆవిడ పరిస్థితి ఏమిటి? ఆవిడ కూడా భోజనం చేయాలి కదా అంటే తన భర్త పారణం చేస్తే నారీణాం పారణం భవేత్, ఆ స్త్రీకి పారణ ఫలం లభిస్తుంది. పతివ్రతానాం నారీణాం ఏవం న వ్రతలంఘనం. పతివ్రత స్త్రీలకు వారికి దోషం అన్నటువంటిది కలగదు. అశిరస్కంతు యత్స్నానం పత్యురుచ్చిష్ట భోజనం ద్వాదశీ లంఘనం చేయవ కులస్త్రీణాం నదుష్యతి. 3 మాటలను చెబుతారు. భర్త తల మీద స్నానం చేస్తే చాలు, ప్రతిరోజు స్త్రీ ముత్తైదువ తాను తల స్నానాన్ని చేయనక్కర్లేదు. ఏ శుక్రవారమో మంగళవారమో వాళ్లకు విధానాలు ఉన్నాయి, అవాళ మాత్రమే చేయాలి. అశిరస్కంతు యత్ స్నానం,
శిరస్సు మీద స్నానం చేయకపోవడం, పత్యురుచ్ఛిష్ట భోజనం, పతి తిన్న ఆకులోనే తాను తింటే, ద్వాదశి లంఘనం చేయ, ద్వాదశి అతిక్రాంతమైన కూడా ఇది వారికి దోషము అని కాదు. మిగిలిన ఉచ్ఛిష్టాన్ని వాళ్ళు సర్వథా తినకూడదు, కానీ పత్యురుచ్ఛిష్ట భోజనం అది ఉచ్ఛిష్టం కింద వాళ్లకు లెక్కకు రాదు, అది దోషము అని అనిపించుకోదు. ఇదే సందర్భంలోనే మరికొన్ని మాటలను మత్స్య పురాణానికి అనుగుణంగా చెబుతారు వ్యాఖ్యానంలో. శ్రాద్ధాన్ని చేస్తూ ఉన్నారు, పక్షమాసం, మహాలయాలు, కొందరు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణాన్ని ఇస్తారు, నిత్య శ్రాద్ధాన్ని చేస్తారు. ఆ శ్రాద్ధం ఎవరిని ఉద్దేశించుకొని చేస్తారు అన్నటువంటిది. పితృవులను ఉద్దేశించుకొని చేస్తాము అంటే, పిత్రాదులు తమ కర్మవశంగా నానా శరీరాలను తీసుకొని ఏవేవో యోనుల్లో వాళ్ళు జన్మించి ఉంటారు. అందువల్ల వాళ్ళను పిలిచిన వాళ్ళు ఇక్కడికి రాలేరు, అది ఏ దేశంలోనో ఎక్కడో ఉంటారు. అందువల్ల మనం పెట్టినటువంటి దాన్ని వాళ్ళు ఎలా తింటారు? అందువల్ల ఎవరిని ఉద్దేశించుకొని చెయ్యాలి అంటే సత్యం. ఇక్కడ పితృశబ్దేన చనిపోయినటువంటి తమ పితృవులు కాదు, కింటు నవశ్రాద్ధాది సపిండాంతై సంస్కారై ప్రమీతానాం వస్వాదిలోక ప్రాప్తి క్రియతే. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్లకు దినకర్మలన్నింటినీ కూడా చేసి వాళ్లకు సంస్కారాదులను చేసిన తర్వాత వాళ్ళు నానా లోకాల్లో సంచరిస్తూ ఉంటారు. ఆ లోకాభిమాని దేవతలు ఎవరైతే ఉన్నారో వస్వాది దేవతలు, వారు ఇక్కడ వారిని ఉద్దేశించుకునే మనం చేస్తాం. పితృశబ్దంతో వారినే మనం పిలుస్తాం. ఆ వస్వాది దేవతలు వారికి నానా విధమైనటువంటి రూపాలను తీసుకునేటువంటి సామర్థ్యం ఉన్నది. అంటే ఒక అంశతో పైలోకాల్లోనూ ఉంటారు, ఒక అంశతో కింద మనం పిలిచినప్పుడు కూడా వాళ్ళు వస్తారు. వారు పుత్రుడు చేసేటువంటి ప్రతి సాంవత్సరిక శ్రాద్ధం కానివ్వండి, ప్రతి మాసంలో చేసేది, మాసికాలు, లేకపోతే సంవత్సరికంలో, లేకపోతే పక్షమాసంలో, లేకపోతే తీర్థశ్రాద్ధంలో, ఆ విధమైనటువంటి శ్రాద్ధాల్లో వారు అక్కడ ఉండి ఈ వ్యక్తి సమర్పించినటువంటి శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. ఆ శ్రద్ధగా తాను తమ నామగోత్రాలను ఉచ్చరించి తాను, అందువల్లనే పితృపితామహ ప్రపితామహానాం శర్మణాం గోత్రాణం వసురుద్ర ఆదిత్య అంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవానాం అనే మన మధ్వ సంప్రదాయంలో సంకల్పం. ఆ విధంగా వారు దాన్ని స్వీకరించి తజ్జాతి గుణహారేణ తర్పయంతి ఇది నానుపపన్నం. వారు మన పితృవులు అంటే మనకు అప్పుడు పితృవులు, ఇప్పుడు వాళ్ళు ఏదో జన్మలో ఉన్నారు అని వాళ్లకు వెళ్ళి దాన్ని అందిస్తారు అన్నటువంటి అంశాన్ని మత్స్య పురాణం చెబుతుంది. దేవత్వే భోగ్య రూపేణ పశుత్వేపి తృణం భవేత్. పశువుగా ఉంటే ఆ పితృవులు వారికి గడ్డిని అందిస్తారు. శ్రాద్ధాన్నం వాయు రూపేణ నాగత్వే పెనుగచ్చతి. నాగ రూపంలో పాముగా జన్మించి ఉంటే వాయు రూపంలో వారికి అన్నాన్ని అందిస్తారు. పానం భవతి యక్షత్వే. యక్ష దేహంలో ఉంటే వారికి పానం ప్రధానం యక్షులకు. గృధ్రత్వేపి తథామిషం. గద్దగా ఉంటే వారికి యోగ్యమైనటువంటిది. ధనుజత్వే తథా మాంసం. ప్రేతత్వే రుధిరోదకం. మానుషత్వే అన్నపానాది. ధనుజ అంటే రాక్షస శరీరంలో, ప్రేత శరీరంలో ఆ పితృవులు ఉంటే వారి వారి కర్మానుసారంగా ఉంటారు. వారికి ఆ విధమైనటువంటి అన్నాన్ని అందిస్తారు. మానుషత్వే అన్నపానాది. వారు మనుష్యులుగా ఉంటే అన్నపానాదులు వారికి అందిస్తారు. నానా భోగకరం తథా. ఈ విధంగా ఉన్నది. అందువల్ల మన చేసేటువంటిది పితృపితామహాని అక్కడ పేరు గోత్రాలను తీసుకున్న వారిని ప్రధానంగా ఉద్దేశించుకుని కాదు, వారిని ఉద్దేశించుకున్న ప్రధానంగా అక్కడ స్వీకరించేది మాత్రం దేవతలే. ఆ దేవతలు తీసుకువెళ్ళి వారికి అందిస్తారు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి బ్రాహ్మణులను పిలిచి ఉంటాం ద్వాదశి నాడు. వారు ఇంటికి రావడానికి ఆలస్యం అయిపోతుంది, లేదు మఠానికే వెళ్ళాం
అక్కడ కూడా ఏదో కారణం వల్ల భోజనం ద్వాదశి నాడు ద్వాదశి తిథి అతిక్రమిస్తూ ఉన్నది. అటువంటప్పుడు ఏం చెయ్యాలి అంటే దానికి వరాహ పురాణం ఈ విధంగా చెబుతుంది. ద్వాదశ్యాం అతి సూక్ష్మాయాం పరాధీనస్తు యోజన. పరాధీనం ఇక్కడ మనం చెప్పినట్టే, ఇంట్లో అయితే మనం చెప్పినట్టు అవుతుంది. వేరే చోట వెళ్ళినప్పుడు మనం చెప్పినట్టు జరగదు. అక్కడ మనం పరాధీనం, ఎవరో చూసుకుంటూ ఉన్నారు. అటువంటప్పుడు సతీర్థ పారణం కృత్వా ద్వాదశి ఫలమాప్నుయాత్. తీర్థపారణాన్ని చేసినా కూడా అతడికి ద్వాదశి ఫలం లభిస్తుంది తన పూజాదులను చేసి. లేని సందర్భంలో నీళ్లనైనా స్వీకరించాలి. అశిత అనశిత ఆపహ వ్రతపూర్తి బుధై స్మృతాః. నీళ్లను స్వీకరించడం వల్ల అది ఉపవాసం ఉన్నట్టుగాను పారణ చేసినట్టుగాను. ఇదే మాటనే ఆ అంబరీష మహారాజుకు అక్కడ బ్రాహ్మణులు చెబుతారు, దూర్వాసుల వారు రావడం ఆలస్యమవుతుంది, అటువంటప్పుడు ద్వాదశి అతిక్రాంతమవుతుంది, ఏం చెయ్యాలి అంటే అశిత అనశిత ఆపహ అని చెబుతారు. హలో హరే ఆ హరేన్మహ ఎవరు? అశిత అనశిత ఆపహ వ్రతపూర్తి బుధై స్మృతాః. ఆ నీళ్లను స్వీకరించడం వల్ల అది పారణ చేసినట్టుగాను ఉపవాసం ఉన్నట్టుగాను. అంటే మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళను అతిక్రమించి మనం పారణ చేయడం తప్పు. అటువంటప్పుడు పారణ చేసినట్టు ఉండాలి, చేయకుండాను ఉండాలి. దానికి ఉపాయం అంటే నీళ్లు. ఆచమనం చేసేస్తే దోషం నివృత్తమవుతుంది అన్నటువంటిది చెబుతారు. ఈ విధంగా ఏకాదశి విషయంలో అనేక నియమాలను చెబుతారు. ఇంకా కృష్ణామృత మహానంలో అతి విస్తారంగా ఉన్నది. దాన్ని అనుసరించి మనం కూడా ఏకాదశి అర్థాత్ ద్వాదశి నాడు శ్రాద్ధం చేయవలసి వస్తే దాన్ని ఈ విధంగానే ఆచరించాలి తప్ప దీనికి వ్యతిరేక్తంగా ఆచరించరాదు. అర్థాత్ ఈ స్మార్త సంప్రదాయంలో అయితే ఏకాదశి నాడే శ్రాద్ధాన్ని చేయమని వాళ్ళు చెబుతారు, కానీ అది వైష్ణవులకు సమ్మతమైనటువంటిది కాదు. అందువల్ల దాన్ని అవశ్యంగా మనం త్యాగం చేయవలసిందే. సంప్రదాయం ఉన్నది, ప్రమాణాలు ఉన్నాయి, దానికి అనుగుణంగానే మనం చెయ్యాలి తప్ప విరుద్ధంగా చేయకూడదు. ఈ విధంగా చెప్పి తర్వాత భుక్తశేషం భగవతో భృత్యాతిథి పురస్సరః భుంజీత హృద్గతం విష్ణుం స్మరం తద్గతమానసః ఆచమ్య మూలమంత్రేణ కోష్టం స్వం అభిమంత్రయేత్. ఇది సదాచార స్మృతిలో చెప్పినటువంటి తర్వాతి శ్లోకం. భగవతః భుక్తశేషం భగవంతుడికి సమర్పణ చేసినటువంటి భగవన్ నివేదితమైనటువంటి అన్నాన్ని భృత్యాతిథి పురస్సర సేవకజనులు అతిథులు వారితో కలిసి తాను భుంజీత తాను భోజనం చెయ్యాలి. అది కూడా ఏ విధంగా? హృద్గతం విష్ణుం స్మరన్ హృదయంలో భగవంతుడిని స్మరించుకుంటూ తద్గత మానసః భగవంతుడి యందు మనస్సుంచి తాను భోజనాన్ని చెయ్యాలి. తరువాత చేతులు కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి మూలమంత్రేణ నారాయణాష్టాక్షర మంత్రంతో కోష్టం స్వం అభిమంత్రయే తన ఉదరాన్ని అభిమంత్రణ చేసుకోవాలి అని చెబుతారు. ఏమిటది? దాన్ని విస్తారంగా చెబుతారు. విష్ణు తీర్థీయంలో ఈ మాటను చెబుతారు. నైవేద్య శేషం తులసీ విమిశ్రితం విశేషత పాదజలేన సిక్తం యోష్ణాతి నిత్యం పురతో మురారేహే ప్రాప్నోతి యజ్ఞాయుత కోటి పుణ్యం. నైవేద్య శేషం భగవంతుడికి సమర్పించినటువంటి నివేదితమైనటువంటి శేషం ఏదైతే ఉన్నదో దాని మీద అన్నం మీద తులసి వేసుకొని విశేషత పాదజలేన సిక్తం తీర్థాన్ని కూడా దాని మీద వేసుకోవాలి. అన్నం మీద తీర్థం వేసుకొని తులసి వేసుకొని దాన్ని యోష్ణాతి నిత్యం పురతో మురారేహే
భగవంతుడి సన్నిధానం ఉంటే ఉత్తమం. ఆ భగవంతుడి సన్నిధానంలోనే తాను భోజనం చెయ్యాలి. చేస్తే యజ్ఞాయుత కోటి పుణ్యం. అయుత యజ్ఞాలు 10,000 పైగా యజ్ఞాలు చేస్తే ఏ పుణ్యం లభిస్తుందో ఆ పుణ్యం భగవంతుడికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తే అంత పుణ్యం మనకు కలుగుతుంది. అంత విశిష్టమైనటువంటిది భగవన్ నివేదితమైనటువంటి అన్నం. ఇక్కడ కొన్ని మాటలను చెబుతారు. ముందు ఆకు వేయడం కంటే ముందు మండలాన్ని చేసి ఆకుని శుద్ధి చేసుకొని ఆ మండలం పైన ఆకుని వేసి అక్కడ నేతితో ఆరంభించుకొని మిగిలినవన్నీ కూడా వడ్డించి తర్వాత మళ్ళీ అన్నం మీద నెయ్యిని వేయాలి. మండలాన్ని చేసి దానిపైన వేసుకోవాలి పత్రాన్ని. ఎందుకు అంటే బ్రహ్మాద్యాశ్చ సురాः సర్వే వసిష్ఠాద్యా మహర్షయః మండలం చూపజీవంతి తతః కుర్వీత మండలం. బ్రహ్మాది దేవతలందరూ కూడా వసిష్ఠాది మహర్షులందరూ కూడా మండలాన్ని ఆశ్రయించుకుని ఉంటారు. అందువల్ల అవశ్యంగా మండలాన్ని చెయ్యాలి. మండలం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అక్కడ విధానం ఏమైనా ఉన్నదా అంటే బ్రాహ్మణస్య చతురస్త్రం, బ్రాహ్మణుడైనటువంటి వాడు చతురస్త్ర మండలాన్ని చెయ్యాలి. త్రికోణం ఇది క్షత్రియులకు, వర్తులం మండలం ఇది వైశ్యులకు. ఈ విధంగా చెప్పారు. శ్రాద్ధంలో వేరు, ఇది భోజన సందర్భంలో చెప్పేటువంటిది. యాతుధాన పిశాచాశ్చ రాక్షసాః క్రూరకర్మిణః హరంతి రసమన్నస్య మండలేన వివర్జితం. మండలం లేకపోతే అక్కడ పిశాచాదులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సారాన్ని తీసుకొని వెళతాయి. అందువల్ల అవశ్యంగా మండలం చేసుకొని దానిపైనే పత్రాన్ని వేసుకొని కూర్చోవాలి. తర్వాత ప్రాంగ్ముఖ లేదా ఉదంముఖ కూర్చొని తాను భోజనాన్ని చెయ్యాలి. స్వర్ణం రూప్యంచ కాంస్యంచ పర్ణం వా శస్త్రచోదితం చతుషష్టి ఫలం కాంస్యం తదర్థం పాదమేవచ అని స్వర్ణపాత్రంలో ఎవరో భోంచేస్తారు, లేదని కాదు. రూప్యం రజత పాత్రమైన, కాంస్య కంచుదైన పళ్ళెం, లేకపోతే పర్ణం ఆకు అయినా వేసుకొని, అది కూడా శాస్త్రంలో చెప్పినటువంటి ఆకుల్నే వాడాలి. ఆ విధంగా వేసుకొని తాను భోజనాన్ని చెయ్యాలి. తరువాత తాను అన్నం మీద గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసి సత్యం త్వరతేన పరిశేచయామి అని తర్వాత చిత్రాహుతి పెట్టి మళ్ళీ భగవంతుడి తీర్థాన్ని చేతిలో వేసుకోవాలి. పాదోదకం హరే పుణ్యం తులసీదళ మిశ్రితం అమృతోపస్తరణమసీతి ప్రాశయేత్ కుశపాణిన. భగవంతుడి పాదోదకాన్ని తాను స్వీకరించి తులసి మిశ్రితమైనటువంటి దాన్ని అమృతోపస్తరణమసి అని తాను స్వీకరించాలి. ఇక్కడ భోజనం కూడా ఒక యజ్ఞం, అందువల్ల కుశపాణి అర్థాత్ పవిత్రాన్ని వేసుకొని భోజనం చెయ్యాలి అన్నటువంటిది ఒక నియమం. లేదైనా అది లేకపోయినా ముఖ్యంగా అపోషణానికి తీర్థం అన్నటువంటిది ఉండాలి. తరువాత ప్రాణాహుతి స్వీకరించేటప్పుడు ఉద్దిశ్యైవ హరిం ప్రాణాన్ జుహుయాత్ సగృతం హవిః. ఆ ప్రాణాహుతి తీసుకునేటప్పుడు అవశ్యంగా నెయ్యి ఉండాలి. నెయ్యి లేకుండా ప్రాణాహుతిని తీసుకోరాదు, అది ఆసురమైనటువంటిది. ఒకవేళ అప్పుడు నెయ్యి లేకపోతే తర్వాత చివరి వరకు నెయ్యి భోజనంలో వేసుకోరాదు అన్నటువంటిది ఒక నియమం. స్వాహాంత ప్రణవాశ్చ ఓం ప్రాణాయ స్వాహ ఓం అని స్వాహ అంతంగా ప్రణవ ఓంకారం ఆదిగా నామమంత్రాశ్చ వాయవ. జిహ్వయాచ గ్రసేదన్నం, దాన్ని నోట్లో వేసుకొని అతి అంటే 1-2 మాత్రమే మెతుకులను తీసుకొని వేసుకోవాలి. దశనేన నసంస్పృశేత్, అది
పళ్ళతో కొట్టకూడదు. ఆ ప్రాణాహుతులను డైరెక్ట్ గా అలాగే తీసుకోవాలి. ఒక్కొక్కసారి గొంతుకు అడ్డం పడుతుంది, ఆ మాట వేరు. కానీ ఉన్న నియమం మాత్రం ఇది. తర్జనీ మధ్యమాంగుష్టై. మధ్యమ తర్జని అంటే మొదటి బొటన వేలు, చూపుడు వేలు, మధ్యమ వేలు, ఆ మూడింటితో ప్రాణయేత్యాహుతిర్భవేత్ మధ్యమానామికాంగుష్టై అపానాయేత్యనంతరం. ఈ విధంగా చెబుతారు. తరువాత ఎవరు చేతిలో వేసుకొని తింటారు, ఎస్తు పాణితలే భుంక్తే యచ్చ ఫుత్కార సంయుతం, అది వర్జ్యం. అందువల్ల చేతిలో ముద్ద వేసుకొని తీసుకోరాదు, తనే చేతితో తీసుకోవాలి. వేరే వాళ్ళు చేతిలో వేసిన దాన్ని స్వీకరించరాదు. పాణితలంలో అన్నాన్ని వేయించుకొని తినరాదు. అంటే ముద్దలు వేసి చిన్నప్పుడు, అంటే ఉపనయనం కంటే పూర్వం ఆ విధంగా వేస్తే అది వేరు. ఉపనయనం తర్వాత మాత్రం శాస్త్రోక్తంగానే తినాలి. శబ్దేన అపోషణం పీత్వా శబ్దేన ఘృతపాయసం శబ్దేనాపపయస్తక్రం సురాపాన సంస్మృతం. తీర్థం స్వీకరించేటప్పుడు శబ్దం చేయకూడదు అని నిన్న చెప్పాను. అదే విధంగా అపోషణం స్వీకరించేటప్పుడు కూడా కొంతమందికి అదేదో అక్కడ ఎక్కడా శబ్దం చేయకపోయినా తీర్థం తీసుకునేటప్పుడు సర్ర అని ఆ శబ్దం చేస్తూ తీసుకుంటారు. కానీ అపోషణాన్ని శబ్దం లేకుండా తీసుకోవాలి. అదే విధంగా పాయసాన్ని ఆకులో వేసుకున్నప్పుడు దాన్ని కూడా శబ్దం చేస్తూ తింటారు. శబ్దేన ఘృతపాయసం శబ్దేనాపపయస్తక్రం. ఇవేవి కూడా శబ్దం చేస్తూ మజ్జిగ కానివ్వండి, పాలు కానివ్వండి, శబ్దం చేస్తూ దాన్ని తీసుకోరాదు. ఎందుకు అంటే అది సురాపాన సమం అని చెబుతారు. తరువాత నీళ్లు తాగేటప్పుడు ఉద్ధృత్య వామహస్తేన యస్తోయం పిబతి ద్విజః సురాపానేన, తాను నిలబడి నీళ్లు తాగుతాడు. అది ఎడం చేత్తో నీళ్లు తాగితే అది కూడా సురాపాన సమం. కాళ్ళు చాపుకొని భోజనం చేయకూడదు. ఇవన్నీ కూడా చాలా నియమాలను చెబుతారు. ఇవన్నీ మనకి ఎంత మనకు సాధ్యమవుతుందో వీలవుతుందో అవన్నీ కూడా మనం చెయ్యాలి. నిశ్శేషంగా భోజనం చేయకూడదు అన్నటువంటిది ఒక నియమం, సంప్రదాయం. అది కూడా దధి, ఆజ్య మొదలైనటువంటి క్షీర, మధు మొదలైనటువంటివి సంపూర్తిగా తినాలి. భోజనంతు ననిశ్శేషం కుర్యాత్ ప్రాజ్ఞః కథంచన అన్యత్ర దధిసత్వాజ్యం పల్లం క్షీరమద్భపః అని చెబుతారు. అందువల్ల కొన్నింటిని వదిలి తాను భోజనాన్ని చెయ్యాలి. అదే విధంగా స్నాస్యతో వరుణ శక్తిం జుహ్వతోగ్ని శ్రియం హరేత్ భుంజతో మృత్యురాయుష్యం తస్మాత్ మౌనం త్రిషు స్మృతం. స్నాస్యత, స్నానం చేసేటప్పుడు మాట్లాడితే వరుణుడు నీటికి అభిమాని దేవత, అతడు మన శక్తిని అపహరణ చేసేస్తాడు. అందువల్ల స్నానం చేసేటప్పుడు మాట్లాడకూడదు. జుహ్వతో అగ్ని శ్రియం హరేత్, హోమాన్ని చేసేటప్పుడు మాట్లాడితే అగ్ని మన సంపదలను హరించి వేస్తాడు. భుంజతో మృత్యురాయుష్యం, భోజనం చేసేటప్పుడు మాట్లాడితే మృత్యుదేవత మన ఆయుష్ను హననం చేసేస్తాడు. తస్మాత్ మౌనం త్రిషు స్మృతం, అందువల్ల మౌనాన్ని ఆచరించాలి అన్నటువంటిది నియమం. ఇక్కడ కూడా ఒక విశేషాన్ని చెబుతారు. అదేమిటి అంటే, గృహస్థులకు ప్రాణాహుతి వరకే మౌనము, యతి, బ్రహ్మచారి, వనప్రస్థులకు మాత్రం చివరి వరకు మౌనము అన్నటువంటిది. అందువల్ల
ఈ ప్రాణాహుతి తీసుకునే వరకు మౌనంగా ఉన్నా కూడా చాలు అన్నటువంటిది మరొక నియమాన్ని చెబుతారు. తరువాత భోజనం చేసిన తర్వాత తాను ఆచమనాన్ని అవశ్యంగా చేయాలి. చేసి తర్వాత తీర్థాన్ని తీసుకోవాలి. ఆచాంతో ప్యశుచిస్తావత్ యావత్ పాత్రం నచోద్ధృతం. ఇంకా మన ఆకు తీయలేదు, అప్పటి వరకు మనం అశుచిగానే, చేతులు కడుక్కున్నా కూడా అశుచినే. అందువల్ల ఆచమనాన్ని చేయాలి. ఉద్ధృతే ప్యశుచిస్తావత్ యావత్ భూమిర్నలిప్యతే. భూమి అలకడం అంతా అయిన తర్వాతనే శుద్ధి. భోజనోచ్ఛిష్ట భూమిస్తు గోమయేనోపలేపనాత్ పశ్చాదాచమనం కుర్యాత్ తత్పూర్వం రుద్రం భవేత్. అందువల్ల ఆచమనాన్ని అవశ్యంగా మనం చెయ్యాలి. చేసి తరువాత తీర్థాన్ని స్వీకరించి మూలమంత్రేణ ఓం నమో నారాయణాయ ఓం అన్నటువంటి అష్టాక్షర మంత్రంతో కోష్టం నాభిదేశాన్ని అష్టవారం అభిమంత్రయేత్. 8 సార్లు అభిమంత్రణ చెయ్యాలి. దాన్ని వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతారు. విరాచమ్య విధానేన సుఖాసీన స్మరేద్ధరిం. భోజనం తర్వాత 2 సార్లు ఆచమనం చేసి విధిపూర్వకంగా సుఖాసీన, తాను ఒక చోట కూర్చొని భగవంతుణ్ణి స్మరణ చెయ్యాలి. ఎప్పుడెప్పుడు అంటే దానికి నియమాన్ని, తీర్థ స్వీకరణాన్ని చెబుతారు. స్నానేచ ఆచమనే చైవ భోజనాదౌ యథావిధి తథైవ భోజనస్యాంతే సాలగ్రామ జలం పిబే. భోజనానికి ముందు తీర్థాన్ని స్వీకరించాలి, భోజనం తర్వాత కూడా సాలగ్రామ జలాన్ని స్వీకరించాలి. అందువల్ల భోజనం తర్వాత కూడా మళ్ళీ తీర్థాన్ని స్వీకరించాలి. భోజనానంతరం విష్ణోరర్పితం తులసీదళం భక్షణాత్ పాప నిర్ముక్త చాంద్రాయణ శతాధికం. భోజనానంతరం భగవంతుడికి సమర్పించినటువంటి తులసీ దళాన్ని తాను స్వీకరిస్తే అది చాంద్రాయణ శతాధికం. చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే 100 చాంద్రాయణాలు చేస్తే ఏ పుణ్యమో ఆ పుణ్యం భగవంతుడికి సమర్పించినటువంటి తులసీ దళాన్ని స్వీకరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. అందువల్ల అవశ్యంగా దాన్ని స్వీకరించాలి. అదే విధంగా మనం ఇంట్లో కంచం వేసుకొని భోజనాన్ని చేస్తాం. ద్వాదశి నాడు అరిటాకులో భోజనం చేయకూడదు అన్నటువంటిది ఒక నియమం. అందరికీ అది సాధ్యపడుతుంది. ఒక్కొక్కసారి మఠాల్లో అయితే వేరే ఆకులను తెప్పించి వెయ్యలేరు. ఈ విధంగా నానావిధ సమస్యలు ఉన్నాయి. కానీ ఇంట్లో మీకు ఎంత వీలైతే అంత, ఒకవేళ ఇంట్లోనే ద్వాదశి భోజనం చేయవలసి వచ్చింది, అప్పుడు అరిటాకు ఉంటే అరిటాకును వేసుకోవద్దు. ఎందుకు అంటే రంభాపాత్రే పలాశేచ ద్వాదశ్యాం భోజనే కృతే 7 జన్మకృతం పుణ్యం తత్క్షణాదేవ నశ్యతి అని 7 జన్మల్లో చేసినటువంటి పుణ్యమంతా కూడా నశించిపోతుంది. అందువల్ల అవాళ అరిటాకులో భోజనాన్ని చేయకూడదు. ఇది సామాన్య నియమం. మహాసంస్థానాల్లో అయితే అవే వేస్తారు. అటువంటప్పుడు దానికి ఇక వేరే దారి లేదు. అందువల్ల అక్కడే కూర్చొని మనం భోజనం చేస్తాం. ఈ పరిశేచనలో బ్రహ్మపురాణం ఒక మాటను చెబుతుంది. మనం తెలుసుకున్నదే, కానీ దానికి ప్రమాణ పురస్సరంగానే మనం తెలుసుకొని చేయాలి. పరిశేచనం తతః కుర్యాత్ సత్యంత్వర్తేన వైదికాః. సత్యంత్వరతేన పరిహించామి అని ఉదయం పూట చేస్తాం. నిషి ఋతంత్వా సత్యేనీతి పరిశేచనమాచరేత్. రాత్రి సమయంలో ఋతంత్వా సత్యేన పరిశేచయామి అని విపరీతంగా చెప్పాలి. సత్యంత్వ రతేన అని ఉదయం చెబితే ఋతంత్వ సత్యేన అని రాత్రి సమయంలో చెప్పాలి అన్నటువంటిది బ్రహ్మపురాణం చెప్పేటువంటి మాట. అందువల్ల ఆ విధంగానే ఇది ఆపోషణం స్వీకరిస్తాం. అంటే ప్రారంభంలో చిత్రాహుతి పెట్టిన తర్వాత తీర్థం వేసుకొని అమృతోపస్తరణమసి స్వాహ అన్నటువంటిది మనం స్వీకరిస్తాం. ఆ అపోషణం ఏదైతే ఉన్నదో
అక్కడ ఒక విశేషం ఉన్నది అని ఛాందోగ్య భాష్యంలో మధ్వాచార్యుల వారు చెబుతారు. ప్రాణస్య వస్త్రబుద్ధ్యాతు భోజనోభయతః పిబన్ స్వర్గే ముక్తౌ తథా దివ్య వస్త్రలాభీ భవత్యలం. అది ప్రాణదేవుల వారికి, ముఖ్య ప్రాణమూర్తికి వస్త్ర సమర్పణ అన్నటువంటి బుద్ధితో అపోషణాన్ని స్వీకరించాలి అని చెబుతారు. అంటే ఉభయం, ప్రారంభంలోను చివరిది. ప్రాణస్య వస్త్రబుద్ధ్యాతు, ప్రాణ అంటే ముఖ్య ప్రాణమూర్తికి వస్త్రబుద్ధ్య, ఇది ప్రారంభంలో కట్టుకునేది, చివరిలో ఉపవీతం పైన కప్పుకొనేది. భోజనోపైత పిబన్, ఆ విధంగా చేస్తే స్వర్గే ముక్తౌ తథా దివ్య వస్త్రలాభీ భవత్యలం, స్వర్గంలో మోక్షంలో దివ్యమైనటువంటి వస్త్రాలు మనకు లభిస్తాయి అని ఛాందోగ్య భాష్యంలో ఆచార్యుల వారు ఈ మాటను చెబుతారు. ఈ విధంగా భోజనాన్ని మనం చేయాలి. ఎంత భోజనం చేయాలి? ఉన్నదంతా తినేయడమేనా అంటే దానికి ఒక నియమాన్ని చెబుతారు. జఠనం పూరయేదర్థం అన్నైర్భాగం జలేన చ వాయో సంచారణార్థాయ చతుర్థం అవశేషయేత్ అని. జఠరం పూరయేదర్థం, అర్ధ భాగాన్ని అన్నంతో పూర్తి చెయ్యాలి. ఇంకా పావు అంటే 25 భాగం 25% అది నీళ్లతో నింపాలి కడుపుని. 100 భాగం ఖాళీగా ఉన్నది కడుపు అంటే 50% అందులో అన్నాన్ని నింపాలి. ఇంకా 25 భాగం నీళ్లతో నింపాలి. వాయో సంచారణార్థ, వాయు సంచరణ జరగాలి, అందువల్ల ఇంకా 25% ఖాళీగా ఉంచాలి. అంటే 75% మాత్రమే కడుపులోకి వెళ్ళాలి. ఇంకా 25% చతుర్థం అవశేషయే. అదే విధంగా కొంతమంది ఏదైనా ఇస్తే దాన్ని కొరుక్కొని తింటారు, అరటిపండు. అదే విధంగా ఏదైనా ఉంటే దాన్ని కాస్త విభక్తం చేసుకొని త్రుంచుకొని దాన్ని తినాలి. దాన్ని తింటే అప్పుడు అది యథాయోగ్యము అని అనిపిస్తుంది. అలా కాకుండా ఉంటే గ్రాసశేషం నచాష్ణీయాత్ పీతశేషం పిబేన్నతు. గ్రాసశేషం, తిన్నదాన్ని శేషాన్ని మళ్ళీ తినకూడదు. అంటే ఆ ముద్ద సగం కొరికి సగం మళ్ళీ తింటాను అంటే కుదరదు. ఆ ముద్దను నోట్లో వేసుకోవాలి పూర్తిగా. అందువల్లనే పీతశేషం పిబేన్నతు, ఒక గ్లాస్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని ఆ నీళ్లను సంపూర్తిగా తాగాలి. పీతశేషం పిబేన్నతు. అదే విధంగా అవైష్ణవంచ యచ్చాన్నం పతితాన్నం తథైవ చ అనర్పితం తథా విష్ణు శ్వమాంస సదృశం భవేత్. అవైష్ణవులు, విష్ణు భక్తులు కానటువంటి వారు ఇచ్చినటువంటిది ఆ అన్నాన్ని స్వీకరించకూడదు. అదే విధంగా పతితుడైనటువంటి వ్యక్తి, మహాపాపిష్ఠుడు, చేయరాని సకల దుర్మార్గాలను చేసినటువంటి వ్యక్తి అతడిచ్చినటువంటి అన్నాన్ని స్వీకరించకూడదు. అనర్పితం తథా విష్ణు, భగవంతుడికి సమర్పించినటువంటి అన్నం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడాను శ్వమాంస సదృశం భవే, శునక మాంసం వలె అత్యంత హేయమైనటువంటిది. అందువల్ల సర్వథా అవైష్ణవులు సమర్పించినటువంటి అన్నాన్ని స్వీకరించకూడదు. ఇప్పుడైతే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు. అక్కడే ఎక్కువగా తింటారు, ఇంట్లో తినడమే తక్కువ. ఆ విధంగా అయిపోయింది. ఏమంటే మా పనులే అలా ఉంటాయండి, ఏం చేద్దాము అని మనకే చెబుతారు. అందువల్ల ఇది శాస్త్రం ఈ అన్ని నియమాలను చెబుతుంది. అందువల్ల ఎంత సాధ్యమవుతుందో అంత మనం నియమాలను పాటిస్తూ మనం ఈ సమగ్రమైనటువంటి భోజన విధానాన్ని తెలుసుకొని ఆ విధంగా మనం చెయ్యాలి అని చెబుతూ ఇవాల్టి పాఠాన్ని శ్రీకృష్ణార్పణమస్తు.
కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృతస్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.